అయ్యా దేవా నేను తెలిసి తప్పు చేశాను, తెలిసి నీ చట్టాన్ని మీరాను, తెలిసి నీ చిత్తానికి వ్యతిరేకంగా జీవించాను, అయినప్పటికీ నాకు క్షమాపణ దొరుకుతుందా అంటే తప్పకుండా క్షమాపణ దొరుకుతుందని చెప్పి ఈ వాక్య భాగం మనకు నేర్పిస్తుంది. ఆయన గాయపడ్డాడని రాయబడింది. గాయపడ్డాడు అన్న పదానికి హీబ్రూ భాషలో ఉపయోగించిన పదం, దానికి అర్థం గుర్చబడను, ఆయన కొడవబడను. దాని అర్థం ఏంటి తెలుసా? యేసు ప్రభువును సైనికులు ఒకడు తన ప్రక్కలో బలంతో పొడవగా వెంటనే రక్తము నీరు స్రవించిందని చెప్పి యోహాను సువార్తలో మనం చూస్తాము. ఈ గుండె చుట్టూ పెరికార్డియం అని చెప్పి ఒక సంచి ఉంది. ఆ సంచిలో నీరు ఉంటుంది గుండెను కాపాడడానికి. యేసు ప్రభుని ఎప్పుడైతే ఆ పక్కన బలంతో పొడిచారో ఈ బల్యం ఆ పెరికార్డియం సంచిని దాటి ఆయన గుండెను గుచ్చుకున్నప్పుడు అక్కడ ఉన్న రక్తము నీరు స్రవించింది. యేసు ప్రభు తన చివరి రక్తపు బొట్టును, యేసు ప్రభు తన చివరి నీటి బొట్టును కూడా కార్చేటంతగా ఆయన మనల్ని ప్రేమించాడని చెప్పి ఈ వాక్య భాగం మనకు నేర్పిస్తుంది.